యాత్రా జీవితం అనే ఈ శీర్షికలో మనం అబ్రహాం గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. గత వారాన మనం ఒక అద్భుతమైన వచనాన్ని పదాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ రెండు మాటలు కనపడ్డాయి కదూ. అది అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. రెండవ పదం అప్పుడు అబ్రహాము సమీపించి. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న అబ్రహాము దేవుణ్ణి సమీపించి అనే పదం. అప్పుడు ఇర్మియా గ్రంథం 30లో నన్ను సమీపించుటకు సాహసించేవాడెవడు అన్నాడు దేవుడు. కానీ విజ్ఞాపన చేసి ఏ వ్యక్తి అయినా దేవునికి అత్యంత సమీపంగా పెడతాడు. మర్చిపోకండి, యాత్రా జీవితం మంది కొద్ది కాలం ఉండడానికి వచ్చాం. కానీ మన ఆలోచన ఒకటే, అదేమిటంటే నీతిమంతులు ఉండి వారు కూడా దుష్టులతో పాటు నష్టపోకుండా ఉండాలి అన్నది. అంతేకాదు, ఆత్మలు దేవుని తీర్పుకు లోను కాకుండా విజ్ఞాపనను బట్టి వారు తీర్పు నుండి తప్పించబడాలి అన్నది నిజమైన యాత్రా జీవితంలో ఉండవలసిన అత్యున్నతమైన లక్షణం. అది మీ ప్రార్థన దేవుడు వినడు అనుకోకండి. తప్పకుండా ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. ప్రార్థన యొక్క వయసు అంటే ఆయుష్ చిన్నది కాదు, అది నిత్యత్వానికి చెందింది. ఒక వ్యక్తి ఆత్మను గురించి మీరు విజ్ఞాపన చేస్తే ఆ విజ్ఞాపన నిత్యత్వంలో జ్ఞాపకార్థంగా నిలిచి ఉండడం మాత్రమే కాదు, కానీ మనం మరణించి నిత్యత్వానికి వెళ్ళిన ఆ విజ్ఞాపన దేవుని సన్నిధిలో నిలిచి ఉంటుంది అనే సత్యం ప్రకటన గ్రంథంలో రాస్తుంది. అపోస్తల కార్యాల గ్రంథంలో కొర్నేలి ఇంటి దగ్గర రాయబడింది. జ్ఞాపకం పెట్టుకోండి, సమీపించిన అబ్రహాము దేవుణ్ణి ఆరాధించినట్టు అనిపించింది. విజ్ఞాపన ఆరాధన అనేవి జంటగా నడుస్తాయి కాబోలు. ఆశ్చర్యం ఏమన్నాడు చూడండి, 25వ వచనంలో, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా? సర్వలోకమునకు తీర్పు తీర్చే దేవుడు ఆయన న్యాయము తీర్చడా? అబ్రహాము విజ్ఞాపన చేయడానికి ఆరంభించినప్పుడు దేవుణ్ణి ఒకే ఒక పదంతో ఆరాధించాడు, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు. అబ్రహాము అంతరంగం నొప్పితో నిండిపోయింది. సొదొమ గొమొరాలో తన సమీప జ్ఞాతి అయిన లోతున్నాడు. అతని కుటుంబం ఉంది, అతని ఆస్తి కూడా ఉంది. ఇప్పుడు తీర్పు సొదొమ గొమొరా మీదకి వస్తే తన రక్త సంబంధి ఏమైపోతాడు? తన రక్త సంబంధి యొక్క భవిష్యత్తు ఏమిటి? ఆలోచించండి. నేటికి మన రక్త సంబంధులు ఇంకా ప్రభువుని అంగీకరించి రక్షించబడిన వారు కారు. వారిని గురించిన విజ్ఞాపన మనం చేయగలుగుతున్నామా? వారు తీర్పులో నిలిచి ఉన్నారు. తీర్పు నుంచి వారు తప్పించుకోలేరు. కానీ నీ ప్రార్థన వల్ల వారు తప్పించబడే అవకాశం ఉంది. ఇక్కడ సాహసించి ఒక మాట చెప్తాను. అదేమిటంటే, యాత్రా జీవితం కేవలం ఆత్మానుసారులదే. శరీరానుసారుల జీవితం యాత్రా జీవితం అనుకోరు, శాశ్వత జీవితం అనుకుంటారు. ఈ వ్యత్యాసం. అబ్రహాము ఇంట నివసించినట్టు ఉండదు, గుడారంలో నివసించినట్టు యాత్రికుడిగా ఉంటుంది. లోతు మాత్రం ఇంట నివసించినట్లు ఉంటుంది. అంటే అతడు లోకానుసారంగా మారిపోయినాడు. సొదొమతో వియమందడానికి ఇష్టపడ్డాడు. సొదొమ గుమ్మం దగ్గర కూర్చున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ అబ్రహాము వల్ల కలిగిన జయము సొదొమ గొమొరాలో లోతుకు ఒక స్థానాన్ని తెచ్చిపెట్టింది.
ఘనత గౌరవాలను లోకంలో కోరుకునేది ఎవరైనా వారు శరీరానుసారులే కానీ ఆత్మానుసారులు కాజాలరు. ఇంత జయించిన అబ్రహాముకి జ్ఞాపకం లేదు. దాన్ని బట్టి అబ్రహాము ఏ గొప్పతనాన్ని కోరుకోలేదు, కానీ తన సమీప రక్త సంబంధి ద్వారా వచ్చిన గొప్ప జయానికి లోతు మాత్రం గుమ్మం దగ్గర తీర్పరిగా కూర్చోవడానికి సాహసించాడు. ఊహించడు ఒకసారి. ఇప్పుడు లోకంతో పాటు నష్టపోయేది ఎవరు? ఆత్మానుసారులు కాదు, శరీరానుసారులే. మర్చిపోకండి సుమా. సరే, ఇక్కడ ఇప్పుడు మనం ఈ వచనం దగ్గరికి వద్దాం. 18వ అధ్యాయంలో దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా అని అడిగాడు. అంతేకాదు, ఇంకొక మాట అన్నాడు. ఏమంటాడంటే, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక అంటాడు. అంటే విజ్ఞాపన చేసే వ్యక్తికి, విజ్ఞాపన వింటున్న దేవునికి మధ్యలో ఉండే ఆ సాన్నిహిత్యం, ఆ అన్యోన్యత, అతడు సమీపించాడు అన్నప్పుడు దేవునికి అతనికి ఉన్న ఆ క్లోజ్ రిలేషన్షిప్, అయ్యా చేయుదువా, నాశనం చేయుదువా అన్నవాడు దూరమగునుగాక అంటాడు. ఈ మాట అబ్రహాము అన్నాడు. ఇలాంటి మాటే మోషే కూడా అన్నాడు. వీరిరువురు విజ్ఞాపన చేశారు. సమూయేలు విజ్ఞాపన చేశాడు, దానియేలు విజ్ఞాపన చేశాడు. కానీ వీరిద్దరి వారిద్దరి విజ్ఞాపనకి వ్యత్యాసం ఉంది. వీరు అత్యంత సమీపంగా వెళ్ళి మాట్లాడినట్టు. మోషే అయితే నా పేరును జీవగ్రంథంలోంచి తీసివేయండి అంటాడు. అంటే విజ్ఞాపన చేసే వ్యక్తి మూల్యం చెల్లించడానికి సిద్ధపడ్డాడు మోషే. విజ్ఞాపన చేసే వ్యక్తి దేవునికి అత్యంత సమీపంగా వెళ్ళి ఆయన ఎంతగా బ్రతిమాలటమే కాదు, నీకు దూరమగునుగాక అంటాడు. నాకు ఈ మాట వద్ద క్షమించండి, అబీగయలు జ్ఞాపకానికి వస్తుంది. దావీదు దగ్గరికి వెళ్ళి అటు తరువాత నీవు దాని నిమిత్తం సంతాపపడకుండా ఉండడానికి ఈ కార్యం చేయకుండా ఉండ మేలు అనే పదం నీకు దూరమగునుగాక అన్నమాట. ఇప్పుడు ఒకానొకసారి దైవ సేవకుడు మాట వినని తన పొరుగు వాని గురించి విజ్ఞాపన చేసి అతడు చివరికి నిరాశ చెందుతాడు. అతడు మారు మనసు పొందడేమో అని. కానీ అతడు మరణించిన తరువాత అతడు రక్షించబడినట్టుగా లేఖనంలో రాస్తుంది. ఇదే సంఘటన డేల్ మోడీ జీవితంలో కూడా జరిగింది. కాబట్టి మర్చిపోకండి, యాత్రా జీవితంలో ఇతరుల కోసం విజ్ఞాపన చేయటం అనేది ఒక అద్భుతమైన లక్షణం. ఇప్పుడు అబ్రహాము గారు 50 మందితో ఆరంభించాడు. 50 మంది ఒకవేళ నీతిమంతులు ఉంటే సొదొమలో ఉన్న వారందరిని వదిలిపెట్టేస్తావా అని. నాకు ఇక్కడ చిన్న తలంపు, మీరు అనేదా భావించొద్దు. అదేమిటంటే, నా ద్వారా సొదొమ వారిని శత్రువుల చేతిలోంచి విడిపించి తీసుకొని వచ్చావు కదా నాయన, ఇప్పుడు నీ చేత్తో వాళ్ళని చంపేస్తావా? శత్రువులు పట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు నాకు జయమిచ్చింది నువ్వేనని మెల్కీసెదెకు ద్వారా చెప్పించావు కదా. ఇవాళ వాళ్ళనే చంపుతానని నాతో మాట్లాడడానికి వచ్చావు కదా, అందుకని నేను నిన్ను బ్రతిమాలుతున్నాను. అది నీకు దూరమగునుగాక. వాస్తవానికి అబ్రహాము అంతరంగం సొదొమ గొమొర్రా మీద జాలి నిండి తన ద్వారా రక్షించబడిన వారు తిరిగి దేవుని తీర్పును పొందుతున్నారు అన్నప్పుడు మరోసారి అతడు ఈ విజ్ఞాపనను పోరాటం అనొచ్చు. ప్రార్థనని పోరాటం అంటాం, విజ్ఞాపనని పోరాటం అంటాం. అక్కడ కత్తితో
విజ్ఞాపన చేసి పోరాడాడు, ఇక్కడైతే దేవుణ్ణి బ్రతిమాలుతూ ఉండడం కూడా పోరాటమే. అందుకని యాకోబు పోరాడి అని రాసుంటుంది లేఖనంలో. మర్చిపోకండి, ఈ విజ్ఞాపన చేసే ఈ సంగతి ఒక పోరాటంతో పోల్చాడు. 50 మందితో ప్రారంభించిన వాడు ఒక్కొక్క మెట్టు దిగుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు అబ్రహాముతో సరే అంటాడు, అలాగే అంటాడు. అంటే నేను ఇలా అనుకుంటాను, వీరిద్దరి సంభాషణ మధ్య ఇద్దరు స్నేహితులు మాట్లాడుకున్నట్లేదు. ఒక స్నేహితుడు అడిగిన దాన్ని రెండవ స్నేహితుడు కాదు అన్నాడు కదా. స్నేహానికి గుర్తేమిటో చెప్పండి. స్నేహితుడు బ్రతిమాలినప్పుడు కాదు అనలేనిది స్నేహం. అట్టి స్నేహాన్ని అబ్రహాముకు దేవుడికి మధ్య మనం ఈ 18వ అధ్యాయంలో చూస్తాం. 50 మంది ఉంటే నాశనం చేయవు కదా అని అంటే ప్రభు అంటారు, సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలం అంతటినీ కాయుదును. ఇక్కడ సొదొమ అన్నాడు, వాట్ అబౌట్ గొమొర్రా? చేస్తున్న విజ్ఞాపన సొదొమ గొమొర్రాలకు సంబంధించింది, కానీ మాట్లాడుతుంది ఇప్పుడు సొదొమ గురించి మాట్లాడుతున్నాడు. 18:20లో సొదొమ గొమొర్రాల గురించిన మొర గొప్పదన్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు సొదొమలో 50 మంది ఉంటే అన్నాడు. గొమొర్రాలో అసలు ఎవరూ లేరన్నమాట. లోతు నివసిస్తుంది సొదొమ, గొమొర్రాలో లేడు లోతు. అందుకనే సొదొమ పేరెత్తాడు దేవుడు. సర్వజ్ఞాని కదా, సమస్తం ఎరిగినవాడు కదా ఆయన. అందుకనే సొదొమ పేరు స్పెసిఫిక్గా చెప్పడానికి గల కారణం అది. 50 మంది ఉంటే చూడండి, నాకు కనపడిన వారిని బట్టి ఆ స్థలం అంతటినీ కాయుదును. చాలాసార్లు అండి ఆ గ్రామంలో ఉన్న విశ్వాసులను బట్టి ఆ గ్రామం మొత్తం కాపాడబడడం జరిగింది. ఆ ఇంట్లో ఉన్న విశ్వాసిని బట్టి ఇల్లంతటినీ కాయటం కూడా జరిగింది. ఇలాంటి సంఘటనలు అనేక మనకు చరిత్రలో కనపడతాయి. కానీ మీకు ప్రార్థన చేసే మీ నానమ్మ, విజ్ఞాపన చేసే మీ అమ్మ, మొరపెట్టే మీ నాన్న చాలా చులకనగా కనపడతాడు. కానీ ఆయన విజ్ఞాపన బట్టే తీర్పులు ఇంకా మీ తల మీదకి రాకుండా ఆగాయనే సత్యం ఎప్పటికీ అర్థం చేసుకుంటారు మీరు. వారు ఆయన రక్తంలో కడగబడ్డారు కనుక, వారు ఆయన పిల్లలయ్యారు కాబట్టి, వారికి ఆయనకి అన్యోన్యమైన సహవాసం ఉంది కనుక, వారు చేసిన విజ్ఞాపన ఎన్ని మరణాల నుంచి నేను కాపాడుకుంటూ వచ్చిందో ఒక్కసారి ఆలోచించే. ఇంకా సిలువకు దూరంగానే నిలబడతావా? ఆయన చిందించిన రక్తాన్ని అనవసరమైందిగా ఎంచుకుంటావా? ఆయన మరణ పునరుద్ధానాలు విలువలేనివిగా భావిస్తావా? ఎంత ప్రమాదంలో ఉన్నావో ఆలోచించే. విజ్ఞాపన చేసే ఒక వ్యక్తిని ఇంట ఉండడం అనేది అది ఎంత ఆధిక్యత. సొదొమకు తెలీదు, గొమొర్రాకు తెలీదు, లోతు కుటుంబానికి తెలీదు దేవుడు తమ కోసం విజ్ఞాపన చేస్తున్నాడనే సత్యం. అంటే ఇంకొక మాట కూడా చెప్పనా, విజ్ఞాపన అనేది దట్ మస్ట్ బి ఆల్వేస్ సీక్రెట్. అది రహస్యంగా ఉండాలి. నీకు నీ ప్రభువుకు మాత్రమే. ఊరంతా చెప్పకు నేను మీకోసం విజ్ఞాపన చేస్తున్నానని. ప్రభువుకి అబ్రహాముకు మాత్రమే తెలుసు విజ్ఞాపన, ఇంకెవరికి తెలియదు. అబ్రహాం ఎవరితో చెప్పలేదు, ప్రభు వ్రాయించాడు కాబట్టి మనకు తెలిసింది అంతవరకే. కాబట్టి విజ్ఞాపన ఎల్లప్పుడూ అది రహస్యంగా ఉండవలసింది నీకు ప్రభువుకు మధ్యలో మాత్రమే. మర్చిపోకండి. అప్పుడు అబ్రహాం గారు ఇలా అన్నాడు, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను అన్నాడు. ప్రభు ఎవరో చెప్పాడు సర్వలోకానికి తీర్పు తీర్చేవాడని. ఇప్పుడు ఆయనతో మాట్లాడడానికి తెగిస్తున్నాను అన్నాడు.
అంటే సాహసం చేస్తున్నాను. నేను చేయకూడదని నాకు తెలుసు, కానీ వాళ్ళ మీద మీరు జాలి పడతారని నేను సాహసించి మాట్లాడుతున్నాను అన్న అబ్రహాం గారు తనని దేంతో పోల్చుకున్నారో తెలుసా? చూడండి, బాలే మాట. ధూళియు బూడిదియునైన నేను. జ్ఞాపకం పెట్టుకోండి, ధూళిలో విత్తనం మొలుస్తుంది, బూడిదలో విత్తనం కూడా మొలవదు. ముందు ధూళి అన్నాడు, కాదయ్యా నేను బూడిదను అన్నాడు. అంటే ధూళిలో సజీవమైన కణాలు ఉండే అవకాశం ఉంది, బూడిదలో బ్రతికుండే ఒక్క కణం కూడా ఉండదు. అలాంటి వాడిని నేను జీవంగల నీతో మాట్లాడడానికి ఏ పాటి వాడిని? నేను ధూళిని, బూడిదనయ్య, గాలికి ఎగిరిపోయే ధూళి, మళ్ళీ కనిపించని పనికిరాని బూడిద నేను. అంటే నీవైతే సమస్త లోకానికి అవసరమైన వాడివి, పోషించేవాడివి, సమృద్ధుడవు, ఆరాధనకు అర్హుడవు, నేనే పాటువాడిని. అంటే విజ్ఞాపన చేసి ఏ వ్యక్తి అయినా తను తాను తగ్గించుకోవడం అనేది విజ్ఞాపనలో నేర్చుకోవలసిన అత్యున్నతమైన పాఠం. అంతగా తగ్గించుకున్నవాడు ఇప్పుడు ఒక్క 5 తగ్గారనుకోయ్యా, 50 మందిలో 5 తగ్గితే అన్నాడు. అప్పుడు ప్రభు అంటాడు 45 తగ్గితే 50లోంచి 5 తీసేసిన ప్రభు 45 అని సంఖ్య చెప్పాడు. అంటే లెక్కలు నీకంటే నాకంటే ఆయన బాగా తెలుసు. 5 తగ్గితే అన్నప్పుడు 45 మంది ఉన్నా సరేనయ్యా నేను విడిచిపెట్టేస్తానన్నాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, ఆ పట్టణం నాశనం చేయదు అని మరలా అడిగాడు. అందుకైనా అక్కడ 45 మంది కనబడితే నాశనం చేయనన్నాడు. అతడింకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనపడుదురేమో అన్నప్పుడు, ఒకవేళ 40 మంది కనపడతారేమోనయ్యా. అంటే ఇది ఇంటిమేట్ రిలేషన్షిప్. దేవునికి అబ్రహాం గారికి ఉన్న అత్యంత సాన్నిహిత్యాన్ని చూపించేటువంటి సంబంధం ఇది. 40 మందే ఉంటారేమో అన్నాడు. ప్రభు అన్నాడు, ఒకవేళ 40 మంది ఉన్నా పర్వాలా అన్నాడు. ప్రభు కోప్పడినంటే ఇంకొకసారి మాట్లాడతాను అన్నాడు. అంటే ప్రభువుని ఒప్పించటం అనేది, ప్రభువుని ఒప్పించకుండా ఒప్పించటం అనేది అబ్రహాముకి తెలిసిన విద్య. బిలాము అంటాడు, మహోన్నతుని విద్య నాకు తెలుసని. కానీ అబ్రహాముకు ఈ విజ్ఞాపన చేసే విద్య మొట్టమొదట ఉంది. ఇంతకుముందు విజ్ఞాపన చేసిన వారు మనకు అంతగా కనపడరు. అబ్రహాముతోనే ఆరంభమైంది ఇది. అబ్రహాము దేవుణ్ణి బ్రతిమాలుతున్న విధానం ఒక అద్భుతం. సరిగ్గా మరి కొంచెం ముందుకు వెడదాం చూడండి. ఒకవేళ 30 మందే కనపడతారేమో, 5ను తగ్గించిన వాడు 10 తగ్గించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అంటే రెట్టింపు మైనస్ చేయించుతున్నాడు దేవునితో. అప్పుడు ఆయన అన్నాడు, ఒకవేళ 30 మందే కనపడతారంటే ఆయన అంటాడు, 30 మంది ఉన్నా పర్వాలేదయ్యా నేను ఆశ్రయించేయను అన్నప్పుడు 31వ వచనంలో అంటాడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడి తెగించి తిని ఒకవేళ 20 మంది కనపడతారేమో అన్నాడు. ఆయన 20 మంది కనపడినా సరే నేను నాశనం చేయను అన్నాడు. అంటే అర్థమైపోయింది అబ్రహాంకి, బహుశా 20 మంది కూడా ఉండరేమో. లోతు గుడారంలో లోతు ఉంటాడు, ఇంకెవరు ఉంటారు? అబ్రహాం గుడారంలో పెద్ద దాసుడు ఉన్నాడు, మిగిలిన దాసులందరూ ఉన్నారు. కానీ లోతు గుడారంలో కూడా ఉండి ఉంటారేమో అనే ఎక్కడో కొన ఆశ ఇదంతా. లోతు ఇంటి వారు ప్రభుని నమ్ముకొని ఉంటారు అనే ఎక్కడో ఉన్నటువంటి ఆశే తప్ప మరింకో మాట కాదు ఇది. అందుకనే కోప్పడినేళ్ళ
నేను ఇంకొకసారి మాట్లాడతాను, అక్కడ 10 మంది కనపడతారేమోనయ్యా అన్నాడు. 50 మందితో ఆరంభమైన ఈ బేరం 10 మంది దగ్గరికి వచ్చింది. అంటే విజ్ఞాపన చేసి 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 ప్రభువుని ఒప్పించడానికి ప్రయత్నం చేసిన అబ్రహాం గారు 10 మంది దగ్గరికి వచ్చిన తర్వాత 10 మంది కనపడినా సరే నేను నాశనం చేయను అని చెప్పి యెహోవా అబ్రహాముతో మాట్లాడట సారించి వెళ్ళిపోయాను. జ్ఞాపకం పెట్టుకోండి, మనం అడుగుతాం ఒకానొక సమయంలో దేవుని యొక్క సామీప్యత దూరమైనట్టు అర్థమవుతుంది, అక్కడితో మన విజ్ఞాపన ఆగుతుంది. అంతే. ఆలోచించండి, అబ్రహాము చేసిన ఈ విజ్ఞాపనను దేవుడు మర్చిపోలా. మీరు చూడండి దయచేసి 19వ అధ్యాయంలో 29వ వచనంలో ఇలా అన్నాడు, దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనముల మధ్య లోతు నశింపకుండా అతను తప్పించాను. ఒక నీతిమంతుని యొక్క విజ్ఞాపన మరో నీతిమంతుడు శరీరానుసారి అయినా సరే ఆ నాశనం మధ్య నుంచి తప్పించబడ్డం అబ్రహాం వల్లే సాధ్యమైంది. లోతుకు తెలీదు మన కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారో వారిని బట్టి రావాల్సిన తీర్పులు, రావాల్సిన నాశనం నుంచి మనం తప్పించబడ్డాము అని మనకు అవగాహన ఉండదు. కానీ నేటికి మన కోసం విజ్ఞాపన చేస్తున్న వారు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు మన కోసం కలువరిలో తన ప్రాణాన్ని బలిగా పెట్టారో, చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి 40 రోజులు శిష్యులతో మాట్లాడిన తర్వాత ఆరోహణం అయ్యారో ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చొని నేటికి మన నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నారు కనుకనే ఇప్పటికీ మనం సజీవులంగా ఉన్నాం. అదే విజ్ఞాపన చేయడం నీతిమంతునికి తగింది. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, లేఖనం మీది వింటున్నవారు, మీ యందు ఆకలి కలిగిన పిల్లలు, వారి అంతరంగాలు విజ్ఞాపన కొరకై ఓ పటిష్టమైన నిర్ణయం తీసుకోవడానికి సాయం చేయండి. అనేకులు ఇంకా తీర్పులోనే ఉన్నారు. మమ్మల్ని మీరు మీ యందు విశ్వాసం ఉంచిన కారణం చేత తీర్పు నుండి తప్పించి మరణంలోంచి జీవంలోనికి దాటించారు. ఇంకా అనేకులు మా రక్త సంబంధులు, మా బంధువులు, స్నేహితులు, మా ఇరుగు పొరుగు వారు రక్షించబడవలసి ఉండింది. దయచేసి జ్ఞాపకం చేసుకోమని, ఆకర్షించుమని, ఒప్పించుమని, అంగీకరించి వారిని మీ పిల్లలుగా స్వీకరించుమని మీ కృపకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 8:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.